వర్షాధారంగా సాగే వ్యవసాయం మనది. కానీ రోజురోజుకు గతి తప్పిన వర్షాలతో వాన రాకడ అనిశ్చితంగా ఉంటుంది. సకాలంలో వానలు రాక సీజన్ అయిపోయాక వచ్చే అకాల వర్షాలతో రైతు కుదేలవుతున్నాడు. వర్షాభావం ఏర్పడినప్పుడు మెట్ట పొలాల్లో వేసిన పైర్లు సున్నిత దశల్లో బెట్టకు గురై దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మెట్ట వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే నీటి లభ్యతను, వినియోగాన్ని పెంపు చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాన నీటిని వడిసిపట్టుకొని మెట్ట పొలాల్లో సాగు చేసిన పంటలకు కీలక దశల్లో నీటి తడులు అందించడం చాలా ముఖ్యం. అలాగే నేలలో నీటి నిల్వ గుణం పెరిగేలా అన్ని చర్యలు చేపడితే మెట్ట వ్యవసాయాన్ని మేటిగా సాగించవచ్చంటూ మెట్ట నేలల్లో తేమను సంరక్షించుకునే చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం శాస్త్రవేత్త డాక్టర్ పి గురుమూర్తి. ఈ మెట్ట నేలల ప్రధానమైన లక్షణాలు ఏమిటంటే వాటి స్వభావం తేలికపాటి భూములు, అంటే ఎక్కువ ఇసుక రేణువుల పరిమాణంలో ఉండటం వల్ల వాటిలో నీరు నిలువ తక్కువ ఉండటం, అలాగే పోషకాలు తక్కువ ఉండటం, ప్రధానంగా తేమ అనేది ప్రధానమైనటువంటి కారణం. దిగుబడిని ప్రభావితం చేసేటటువంటి కారణాల్లో నేలలోని తేమ ప్రధానమైనది. అయితే ఈ నేలలోని తేమని వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని అవసరమైనటువంటి కొన్ని పద్ధతుల ద్వారా మనం నేలలో తేమ శాతాన్ని పెంచుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా రైతులు చేయాల్సింది లోతుగా దున్నడం. వేసవికాలంలో నేలను లోతుగా దున్నటం వల్ల ఈ వర్షపు నీరు ఇంకి మొత్తం సాయిల్లో దాదాపు 30 సెంటీమీటర్ల వరకు కూడా అది తేమతో నీటితో తడవటం వల్ల నీరు ఎక్కువ రోజులు అందుబాటులోకి ఉంటుంది. ఇక రెండవ విషయం ఏంటంటే నీటి సంరక్షణ పద్ధతులు. ప్రధానంగా ఈ వర్షం నీటిని సంరక్షించుకునే పద్ధతులు ఏంటంటే కాంటూరు సేద్యం, అంటే వాలుకు అడ్డంగా దున్నటం. రెండోది, ఎక్కడైతే 2 నుంచి 5% వాలు ఉండేటువంటి ప్రదేశాల్లో కాంటూరు గట్లు వేసినట్లయితే వర్షపు నీరు ఆ కాంటూరు గట్ల వల్ల నిలవ ఉంటుంది. అంటే ఈ వాలుకి అడ్డంగా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా ఈ కాంటూరు గట్లకు ప్రత్యామ్నాయంగా జీవగట్లు కూడా వేసుకుంటే అవి మనకి కస్ గ్రాస్తో వేసుకోవచ్చు. వట్టివేరు గడ్డితో కూడా మనం ఈ జీవగట్లని ఈ కాంటూర్లో వేసుకున్నట్లయితే ఈ నీటి సంరక్షణ జరుగుతుంది. ఇకపోతే చెరువులు పూడికి తీసేటటువంటి మట్టి ఈ ఎండాకాలంలో, వేసవిలో ఆ చెరువు గర్భంలో నల్లగా పగుళ్ళు విడిచి ఉంటుంది. దాదాపు 1.5 నుంచి 2 అడుగుల లోతు ఉంటుంది. కాబట్టి ఆ మట్టిని మనం ఈ మెట్ట నేలల్లో కానీ వేసినట్లయితే మెట్ట సాగు చేసేటటువంటి భూముల్లో ఈ నీటి నిల్వ పెరుగుతుంది. ఎందుకంటే ఈ చెరువు పూడిక మట్టిలో సేంద్రియ పదార్థంతో పాటు ఎక్కువగా సిల్టు, అలాగే రేగడి రేణువులు ఉంటాయి. కాబట్టి వాటికి నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. వాటికి క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటాం, అది కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి పోషకాలను కూడా నిలుపుకుంటాయి. అలాగే ఈ చెరువు పొడుగు మట్టిని దాదాపు ఎకరాకి 20 నుంచి 30 టన్నుల వరకు కూడా మనం ఒక ఎకరాకి వేసుకున్నట్లయితే అది మంచి ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే సేంద్రియ ఎరువులు వాడకం. ఈ మెట్ట ప్రాంతాల్లో మనకి పంటల మిగులు నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఎరువుగా మార్చుకోవడం, అలాగే పశువుల ఎరువులు అవకాశం మేర ఈ సేంద్రియ ఎరువులను కానీ పొలానికి వేసినట్లయితే అవి కుళ్ళి నేలలో తేమను నిలుపుకోవడానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. అవసరమైనంత మేర ఈ సేంద్రియ ఎరువులను కూడా మనం వాడడం వేసవికాలంలో, అంటే ఖరీఫ్కి ముందు నేలలో కలిగి ఉన్నట్లయితే అవి బాగా కుళ్ళి హ్యూమస్గా ఏర్పడి పోషకాలతో పాటుగా నేల భౌతిక స్థితిని బాగు చేస్తాయి. అలాగే నీటిని నిలుపుకునే శక్తిని కూడా పెంపొందిస్తాయి. ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫారం పాండ్ అంటాము. ప్రతి 4-5 ఎకరాలకి కూడా దాదాపుగా మనం ఒక 400 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక ఫారం పాండ్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఆ వర్షపు నీరు ఆ నీళ్ళలో నిలవ ఉండి మనకి ఆ నీటిని మనం వీలైతే ఒక జీవతడి అంటాం. ఎప్పుడైనా సరే బాగా ఎక్కువ బెట్ట ఏర్పడే పరిస్థితుల్లో ఒక తడి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ ఫార్మ్ పాండ్ ద్వారా నీటిని నిల్వ చేసుకుంటే ఆ నీటిని మనం
ఒకటి రెండు తడులు బెట్ట సమయాల్లో ఇచ్చుకొని నేలను మెరుగైనటువంటి ఫలితాలు వ్యవసాయంలో సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా ఈ మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా పండించే పొలాల్లో ఈ సరైన పద్ధతులను పాటించి తేమ శాతం పెంచి దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది.